శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి బుధులు, కర్కాటకంలో గురువు, సింహంలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. అయినప్పటికీ అష్టక వర్గులోను సర్వాష్టక వర్గులో శని చాలా వరకు బలంగా ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. షష్టమాధిపతి అయిన రవి కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు షష్టంలో ఉన్నారు కేతువుతో కలిసి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కష్టం తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రూపాయి సంపాదించాలి, అవి దాచుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, సినీ కళారంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించేటప్పుడు వినాయకుడికి 101 రూపాయి ముడుపు కట్టి వినాయకుడు కొబ్బరికాయ కొట్టి ఆ పని ప్రారంభించండి. ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా అది పూర్తవుతుంది. అదేవిధంగా స్నేహితుల్లో కూడా ఒకరు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే పేరు పిఖ్యాతలకి కొదవ ఉండదు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం లభించిన సంతృప్తినిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. వీరికి ఏలినాడ్స్ నడుస్తుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో బలంగా ఉంది. దూర ప్రాంత విద్య కావచ్చు, విదేశీ సంబంధించిన విషయాలు కావచ్చు, వీరు సానుకూల పడుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆలస్యమైనా సరే ప్రయత్నాలు ప్రారంభం చేయండి. దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత మానసికమైన ఒత్తిడి అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఒత్తిడిలోనే చేయాలి. అయితే ధనంకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చక్కగా వస్తుంది. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. 1 రూపాయికి 30 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎలా ఖర్చు పెడుతున్నారో అవన్నీ ఆలోచన ఉండదు. కానీ ఖర్చు మటుకి ఇది ఖర్చు పెట్టాలి, చెయ్యాలి అనే ఆలోచన ధోరణితో ఉంటారు. భవిష్యత్ సంకల్పం డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు పెడదాం అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళండి. 10 మంది గొప్పకు పోయి 10 మంది మేము గొప్పగా ఉన్నారు, మీరు బాగున్నారు, మీరు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పి మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. తర్వాత నష్టపోయేది మీరే. ఏదైనా సరే డబ్బు ఉన్నప్పుడే దాచుకోవడం చెప్పదగింది. ఎందుకంటే చెంచు లక్ష్మి ఒక చోట నిలబడదు. కానీ మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏమి చేయాలి అది ఆలోచన మన మీద ఉంటుంది. మన ఆలోచనను బట్టే ఏదైనా కర్తవ్యాన్ని ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఖర్చు పెడతామంటే అలాగే ఉంటుంది. మనసు పరిపరిగా ఉంటుంది. కానీ మనం ఏం ఆలోచించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అది మనం డిసైడ్ చేసుకోవాలి. డబ్బుల విషయంలో మటుకి చాలా వరకు జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన విషయాలు ఒక సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమతోటి చక్కగా అష్టోత్తరంతో పూజ చేయండి. అదేవిధంగా వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ
గుగ్గిలంతో ధూపం ఎక్కువగా వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాద్వారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎందుకంటే అన్ని విఘ్నాలకి ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి, చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలోనూ ఇవి పెట్టుకోండి, తప్పనిసరిగా శుభ ఫలితాలు. అది ఎవరు ఖర్చు పెట్టరు, మీకు మీరుగానే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో సానుకూలంగా ఉంటుంది. సోదరి సోదరు మధ్య సఖ్యత పెరుగుతుంది. మాతృమూర్తికి సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. మీకు ఏమైనా స్థిరాస్తులకు సంబంధించిన రావాల్సి ఉంటే ఈ వారం వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం. నూతన విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నం చేయండి. మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా చదువు మీద ఎంత శ్రద్ధ పెట్టినట్టయితే అన్ని మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాశ్యాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. ప్రేమ వివాహం సంబంధించిన విషయాలలో కొన్ని ఆచితూచి అడుగులు వేయాలి. మీరు ఒక నిర్ణయానికి వచ్చారంటే వెనకడుగు వేరు, ఇలాగే ఉండాలి, నేను నిర్ణయం తీసుకుంటే మనం వెనక్కి వెళ్ళను అనే ఆలోచన ఉంటుంది. అయితే కొన్నిసార్లు పట్టు విడుపులు అనేవి ఉండాలి. భవిష్యత్తు బాగుండాలంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహం స్తోత్రం కానీ, ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం పండించడం చెప్పదగినది. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తమూర్తులతోటి దీపారాధన చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంతవరకు శని దోషం అనేది తగ్గుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి పంచమ అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఖర్చుల విషయం మటుకి కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూల